నేడు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో డిప్యూటీ కలెక్టర్లు స్పెషల్ కేర్ డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం కానున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలతో పాటు నూతన రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్, రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమావేశంలో మంత్రి పొంగులేటి చర్చించనున్నారు. నేడు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో డిప్యూటీ కలెక్టర్లు స్పెషల్ కేర్ డిప్యూటీ కలెక్టర్లతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశం కానున్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలతో పాటు నూతన రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్, రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు తదితర అంశాలపై సమావేశంలో మంత్రి పొంగులేటి చర్చించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, డాక్టర్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంత్రి రాష్ట్ర రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఇప్పటికీ అందరూ కూడా హాజరు కావాలని చెప్పి డిప్యూటీ కలెక్టర్లు మరియు స్పెషల్ కేర్ డిప్యూటీ కలెక్టర్తో ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా రాష్ట్రంలోని రెవెన్యూ ఉద్యోగులకు వస్తున్న సమస్యలు పెంచడంతో పాటు నూతనంగా ప్రభుత్వం తీసుకొస్తున్న 6 చట్టము, అదేవిధంగా ధరణి పోర్టల్ స్థానంలో భూమాత పోర్టల్ తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం ఉంటుంది. ధరణి పోర్టల్ తర్వాత రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి తీసుకున్న చర్యలపైన ఈ సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులకు ఇలా దిశానిర్దేశం చేయడం. ఇటీవల హైదరాబాద్ లో ఎంఆర్ఓలు, అదేవిధంగా డిప్యూటీ ఎంఆర్ఓస్ సమావేశం కూడా ప్రత్యేకంగా మొత్తం 33 జిల్లాలోని ఎంఆర్ఓలతో కూడా సమావేశం నిర్వహించారు. అందులో రెవెన్యూ ఉద్యోగులపై వస్తున్న నిందలు కానీ, రెవెన్యూ ఉద్యోగులు ప్రభుత్వానికి సహకరించాల్సిన విషయంలో పగడబందిగా ప్రణాళికబద్ధంగా పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ అధికారులకు కూడా ముఖ్యంగా ఈ 6 చట్టము, తర్వాత ధరణి పోర్టల్, తర్వాత రెవెన్యూ వ్యవస్థ బలపడతారు. ఈ 3 అంశాలపైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశానికి హాజరైన అధికారులకి దిశానిర్దేశం చేయనున్నారు. భవాని. Okay, thank you, Ram. Thank you for the updates.